హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము చేసేటువంటి వీడియో ఇదేంటంటే మేము ఇవాళ పొన్నగంటి కూర. ఇది పొన్నగంటి కూర అంటే చాలామందికి తెలియదు. మనకు ఊళ్ళల్లోనైతే ఒడ్ల పుంట బాగా దొరుకుతుంది. సిటీలో కూడా ఇప్పుడు అలికి పల్లెటూర్లలో అలికి తెచ్చి అమ్ముతుండ్రు. దీన్ని మనం కొంచెం కొంచెంగా పాలకూర తోటకూరలాగా కట్ చేసుకొని పెట్టుకొని ఇలా కొంచెం దీనిలో కందిపప్పు కడుక్కొని పెట్టుకున్నాం. ఈ కందిపప్పు అలాగే కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకుంటే కుక్కర్లో అయితే ఇలా వేసుకుంటే సరిపోతుంది. గిన్నెలో అయితే మాత్రం కందిపప్పు కొంచెం ఉడికిన తర్వాత మనం ఈ ఆకును అనేది వేసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకొని ఇదే కుక్కర్లో వేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. ఇదే కుక్కర్లో మనకు ఈ ఆకుతో పాటు పచ్చిమిరపకాయలు, చింతపండు, పసుపు, ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఈ ఆకుకూర తింటే మాత్రం ముందు నుంచి చాలా బలంగా ఉంటుందని బలమని తెలుసు. ఆకుకూరలాగా ఈ పొన్నగంటి కూర తింటే పూర్వకాలంలోనైతే పోయిన కళ్ళు తిరిగి వస్తాయి అనే సామెత ఒకటి ఉంది. అది నిజమా అబద్ధమా మనకు తెలియదు, కానీ ఇందులో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుందట. కళ్ళకు మాత్రం చాలా మంచిది. ఎవరు తిన్నా, పిల్లలు పెద్దలు అందరూ ఎవరైనా మనము తినచ్చు. ఇది మామూలుగా పప్పు వేసుకొని వండుకోవచ్చు. అలాగే మనము టమాటా వేసి కూడా మనము మామూలుగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని మనం కుక్కర్లో పెట్టుకోవాలి. మామూలుగా పాలకూర పప్పు, తోటకూర పప్పు ఇలా చేసుకుంటాము. ఇది కూడా అలాగే దీనికి సరిపోయినన్ని పచ్చిమిరపకాయలు, ఇంట్లోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాం. ఎందుకంటే మనం పోపు నెయ్యితో పెట్టుకోవచ్చు, నూనెతో పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకోవాలి. కానీ ఇది ఇక్కడ కొనుక్కొచ్చింది అది 20 రూపాయల కూర అండి. మనకు పల్లెటూర్లలోనైతే ఒడ్ల పొట్ట దొరుకుతుంది. ఇది మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో వేసుకున్నాం మేము. దానిలోకి సరిపోయే అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలతో పాటు కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేస్తున్నా. అలాగే చింతపండు, కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటాం కందిపప్పు అనేది తొందరగా ఉడుకుతుందని ఆయిల్ వేసుకున్నాం. అలాగే దానిలో కొంచెము పసుపును కూడా వేసుకొని మనము మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇలా కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు మనం ఈ కుక్కర్ను ఉంచుకుంటే ఇలా ఉడికిపోతుంది. ఉడికిపోయాక మనకు తగినంత కారం, అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఇలా పప్పు అంటారు దీన్ని, పప్పు గుత్తితో కానీ లేక మనకు గుండ్రటిది మందపాటి చెంచాతోనైనా రుద్ది పక్కన పెట్టుకోవచ్చండి. పక్కన పెట్టుకొని ఇలా తాలింపు వేసుకోవాలి. ఇది నూనె కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇది నెయ్యితో వేసుకుంటున్నాం. దానిలో కొంచెం 2-3 ఎండిన మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కళ్యామాకు, అంతే. కొంచెం లైట్గా పసుపును వేసుకొని తాలింపు చేసుకోవాలండి. అంతే, మనకు పొన్నగంటి కూర పప్పు రెడీ అయిపోతుందండి. ఇది చపాతీలకు కానీ అన్నంలకు కానీ చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని మనం పోపు అయిన తర్వాత దీన్ని పప్పులో వేసేసుకోవడమేనండి. దీన్ని మనము మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మామూలుగా లైట్గా గంట జారులాగానే ఉంది. ఇది ఇలా కొంచెం మేమైతే వేసుకోము. ఇక్కడ మా అక్కయ్య వాళ్ళు దీనిలో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నారు. నేనైతే వేయను. పోపు మంచిగా గోలిన తర్వాత కళ్యామాకును అలాగే కొంచెం ఇంగువ పొడిని, పసుపును వేసుకున్నారండి. నేనైతే చపాతీలో పెట్టుకొని తిన్న అన్నంలో కన్నా చపాతీలో నాకు చాలా బాగా నచ్చింది ఈ ఆకుకూర. ఇది దీనికి కొంచెం పీసు పదార్థంలాగా ఉంటుంది. మోషన్ ఫ్రీ లేని వారికి మాత్రం ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. ఆకుకూరలు ఏవి తిన్నా కూడా మోషన్ అనేది మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది. అంతే. ఇప్పుడు మనం పోపు వేసుకున్న దాన్ని పప్పులో ఇలా పోసేసుకోవడం అండి. మనకు పుంటికూర పప్పు రెడీ. మీకు దొరికినా కొనుక్కున్నా మీరు చేసుకొని తినండి. చాలా మంచిది. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. కళ్ళకైనా దేనికైనా